రవి 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 కొంప మునిగిందిరా. ఏమైందన్నా? నువ్వు ఆ చిట్టమ్మ ఇంటికి వెళ్ళడం, మీ అమ్మ పంపించిన పెళ్లి కొడుకు నిన్ను చూసేశాడు రా. అవునా? ఏంటన్నా నువ్వు మాట్లాడేది? ఆ వచ్చిన పెళ్లి కొడుకు అమ్మ పంపించిన పెళ్లి కొడుకా? అయ్యో, అవన్నీ తర్వాత చెప్తాను. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎందుకు నాన్నా? వాళ్ళు నువ్వు ఇంటికి రావడం చూసేశారు. మీ అమ్మ మీ అక్క పని వాళ్ళందరినీ పిలిపించారు. వాళ్ళు గాని నిన్ను గుర్తుపట్టారనుకో, ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకన్నా నీకే బాగా తెలుసు. ఓరి నాయనో, ఇప్పుడు ఏం చేయాలి నాన్నా? నాకు కూడా అదే అర్థం కావట్లేదురా. ఒక్క నిమిషం టైం ఇవ్వు, ఏదో ఒకటి ఆలోచిస్తాను. త్వరగా ఆలోచించండి నాన్నా. నా ఇంట్లో ఉన్న వాళ్ళంతా వీళ్లే. ఆ చిట్టమ్మ ఇంటి దగ్గర ఎవరిని చూసావో చూసి గుర్తుపట్టు. మేడం, వీళ్ళెవరు కాదు మేడం. వీళ్ళెవరూ కాదా? అంటే వీళ్ళెవరూ కాకుండా నా ఇంట్లో ఎవరున్నారా? అంటే అక్క, అది నేను మాట చెప్తాను, తప్పుగా అనుకోకే. ఇందాకే అల్లుడు ఇంట్లోకి వెళ్ళాడు. అల్లుడు గాని కుర్రాడు చూసాడేమో. పోయి రవిచంద్రని పిలుచుకురా. సరే అక్క. అల్లుడు, అల్లుడు, మీ అమ్మ పిలుస్తున్నది, ఓసారి ఇలా రా అల్లుడు. అల్లుడు. నాన్న, నువ్వు చెప్పింది నిజమే నాన్న. అమ్మకి నా మీద అనుమానం వచ్చేసింది, అందుకే రమ్మంటుంది నాన్న. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను. అల్లుడు తొందరగా అల్లుడు, మీ అమ్మ పిలుస్తుంది. త్వరగా రమ్మంటుంటే రావేంటి? అమ్మ అక్కడ అరుస్తుంది. తొందరగా రావాలి అల్లుడు. నాన్న, ఏం చేద్దాం నాన్న? రవి, చెప్తాను. నువ్వురా. ఎక్కడికి? నువ్వురా. ఎక్కడికి? ఇప్పుడు ఏంటి? రవి, నువ్వెప్పుడొచ్చావు? ఇంతకు ముందే వచ్చానమ్మా. కొంచెం ఫ్రెష్ అవుదామని స్నానం చేస్తున్నాను. రేయ్, ఇంతకు ముందు వెళ్ళింది నా కొడుకు, పేరు రవిచంద్ర. ఒకసారి చూడు. ఇతన్ని ఎక్కడో. ఆ షాంపూ గనక కళ్ళలో పడితే కళ్ళు మండిపోతాయి, ఆ తర్వాత ఎర్రగా అయిపోతాయి. కాదు, ఆ దెబ్బతో మా కాంతమ్మ గారికి కోపం వచ్చిందనుకో, నీ బుర్ర బద్దలవుతుంది. చూసావు కదా, వాణ్ణేనా చూసింది? అతను కాదు మేడం. ఏయ్, ఇందాకేగా చూసిన వాడు లోపలికి వెళ్ళాడన్నావు. సార్కి అతనికి పెద్ద పోలికి లేవు మేడం. చేసిన నిర్వాకం చాలు, బయటికి పోండి. అది కాదు మేడం. నువ్వు ఆగమ్మా. రేయ్, ఆ చిట్టమ్మ ఇంటి మీద నిఘా పెట్టండి. అసలు ఆ పెళ్లి కొడుకు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడో ఆ వివరాలన్నీ ఎప్పటికప్పుడు మాకు చేరాలి. అలాగే మేడం.
అందరూ పనులు చూసుకోండి పోండి. బా నేను తీసుకున్నాను కదా మీరు ఇటు రండి. దిగే. సిటే అన్ని వచ్చినట్టుగా అన్నీ వచ్చేసినాయనయ్యా. మరి నేను వెళ్ళా అదేంట్రా ఓ పారా మెట్లు చూడు ఎన్నున్నాయో. చాలా ఉన్నాయి. ఇప్పుడు లెక్కటాలేటి? అది కాదురా అన్నయ్య, సామాన్లన్నీ అమ్మ నాన్న మోయలేరు, అలాగని నేను ఒక్కదాన్ని మోయలేను. నువ్వు కూడా కాసింత సాయం చేస్తే. బాలేదానివే, ఈ ఇంటికాడ 1 లీటర్లు పాలు ఉన్నాయి, వెళ్ళిపోయిపోతే ఇరిగిపోతాయి. పర్లేదేటి? వద్దులే నువ్వెళ్ళు, నా తిప్పలేవో నేనే పడతాలే. ఏముంది, నీ వ్యాపారం నీకుంటే నా వ్యాపారం నాకుంది అని వెళ్ళిపోయాడు. అంతే కదమ్మా. అన్నీ వెళ్ళకపోతే 100 లీటర్ల పాలు ఇరిగిపోతాయి నాన్న, అందుకే నేనే వెళ్ళిపోమన్నాను. ఇదిగో నిన్నే, నువ్వే పెద్ద మూటలాగున్నావు. ఇన్ని మూటలు నువ్వు ఎక్కడ మోస్తావులే గాని, నువ్వు ఒక్కదానివే వెళ్ళి చాలు 100 మూటలు మోసినట్టు. ఆ? నడుం పట్టేసిందా? బరువులు మోయడం అంటే డైలాగులు చెప్పినంత ఈజీ కాదు. నాన్నకా సోపు లేదు, అమ్మ బరువు మనిషి మోయలేదు, ఇక నేనే మోయాల. ఇదిగా అమ్మా, గుడిపైన స్వీట్ షాప్ పెట్టాలంటే ఆఫీసర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? అదేటమ్మా, ఇంకా పర్మిషన్ తీసుకోలేదా? లేదు నాన్న, ఓ పాలు నేను వెళ్ళి అడిగొద్దాని. సరే సరే, వెళ్ళి అడిగేసిరా. మనం తీరా వెళ్ళాక కాదంటే మళ్ళీ అన్ని తిరిగి తెచ్చుకోవాలి. మీరిద్దరు ఇక్కడే ఉండండి. మోట్లెందుకమ్మా? అంటే ఎలాగో వెళ్తున్నాను కదా నాన్న, ఓకే అన్నాడు అనుకో అక్కడే అట్టుతాను, కాదన్నాడు అనుకో కిందకి తెచ్చేస్తాను. సర్లే సర్లే, నువ్వు వెళ్ళి రా అమ్మా. ఏటమ్మా, పర్మిషన్ ఇచ్చినారా? ఇచ్చారు నాన్న, కాకపోతే అడ్వాన్స్ కింద 3 ఏళ్ళు కట్టమన్నారు. ఓ అంతేనా? కట్టేలేకపోనావా? అంటే డబ్బులు కిందే మర్చిపోయాను కదా నాన్న. అయ్య బాబోయ్, అరే ఎన్నిసార్లు తిరుగుతావమ్మా? ఆ మెట్లు చూస్తుంటేనే గుండెలు జారిపోతున్నాయి. సర్లే, బ్రేక్ కట్టేసిరా. మళ్ళీ ఆ మూటలెందుకమ్మా? అంటే ఒట్టి చేతులతో ఎందుకు వెళ్ళడం అని నాన్న, డబ్బులు కట్టినట్టు ఉంటది, 2 మూటలు జారేసినట్టు ఉంటది. అయితే మేం కూడా రామా? వద్దు నాన్న,
నాతో పాటు ఎవరైనా రావాలంటే డబ్బులు కట్టి రసీదు తీసుకున్నాకే రమ్మన్నారు. ఓ అట్టాగా, సరే నువ్వు వెళ్ళి రా, వెళ్ళు. నాన్న, డబ్బులు కట్టేశాను, ఇదిగో రసీదు. అమ్మయ్యా, ఇక వెళ్దామా? వెళ్ళటానికి ఏముందిలే నాన్న, ఈ 2 మూటలే కదా, ఆయన నెట్టుకొస్తాను, మీరు రండి. పదనండి వెళ్దాం. అసలు ఈ పర్మిషన్ నిన్నే తీసుకుంటే అయిపోయేది. ఇన్నిసార్లు తిరుగుడు తప్పేది. మోట్లన్నీ అదే మోసేసినది. ఇదొకటి నీకు బాగా తెలుసు. ముందే మనం దర్శనం చేసుకుందాం, పదండి. అలాగేనా, పద. నానా, పదండి. చిట్టమ్మా, నమస్కారం అయ్యా. నమస్కారం. ఏంటమ్మా ఇంత పొద్దున్నే వచ్చారు? సర్దుకోవడానికి కాస్త టైం పడుతుంది కదండి, అందుకే బే వచ్చేసాము. అంత బేగొస్తే ఏటైందేటి? పర్మిషన్ కోసం డబ్బులు కట్టి రసీదు తీసుకునేసరికి ఇదిగో ఈ ఏళ అయింది. ఈ రోజు పర్మిషన్ తీసుకోవడం ఏంటి? చిట్టి వచ్చి నిన్నే పర్మిషన్ తీసుకుని వెళ్ళిందిగా. బెబే బే ఇంతకు ముందే కదా పర్మిషన్ తీసుకొచ్చాను అని మా సిట్ అంటుందే. ఏంటమ్మా ఇది? పర్మిషన్ తీసుకుంది నిన్నే కదా, మరి మీ అమ్మా నాన్న ఏంటి ఈవేళ అంటున్నారు? వాళ్ళకి తెలియకలా మాట్లాడుతున్నారులేండి సార్. ఓహో, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చిట్టి నిన్ననే పర్మిషన్ తీసుకుంది. వస్తానమ్మా. పద పద. సిట్టమ్మా, పర్మిషన్ నిన్ననే తీసుకున్నావా? అవునన్నా. మరి ఈ రోజు తీసుకున్నానని చెప్పినావు. అంటే అది నువ్వేం చెప్పనక్కర్లేదమ్మా. ఈ సామాన్లన్నీ నెత్తినెట్టుకొని ఆ 100 మెట్లెక్కి సస్తామేమోనని భయపడినావు కదూ. అందుకే ఈ పర్మిషన్ లింక్ ఎట్టుకొని ఈ సామాన్లన్నీ నువ్వు ఒక్కదానివే మోసినావు కదూ. అదేం కాదు నాన్నా. ఇంకా అనుమానం ఏంటే? మనల్ని కట్టబెట్టకూడదని అదే గొడ్డులాగా కట్టబడుతుంది. అమ్మా, మీ నాన్నకి పోయింది కళ్ళమ్మా, కాళ్ళు కాదు. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు, తట్టుకోలేను. ఊరుకో నాన్న, ఏట మాటలో? నేను కష్టపడింది మీకోసం కదా. రండి, కస్టమర్లు వచ్చి ఏలైంది, బేగా రెడీ చేద్దాం. రండి. సరే పద. ఏం తీసుకొస్తావా? వెళ్ళిరా పో, వెళ్ళు.
బుద్ధి లేదా? ఏయ్ ఆవిడేమైనా కావాలని పడేసిందా? సారీ అన్న. పక్కన చేయి జారుంటుంది. ఆ మాత్రం దానికి నోరు పారేసుకోవాలా? క్షమించన్న. ఉండద్ది. ఇదిగో అమ్మా, బిందె తీసుకోండి. మా వాడు తొందరపాట్లో నోరు జారాడు. వాడి తరపున నేను సారీ చెప్తున్నాను. మీరు వెళ్ళండి. ఏడమ్మా నీళ్ళకంచే పెళ్ళి కాలి బిందుతో వచ్చేసావేటి? నీళ్ళేవా? ఊరంత పెరిగావు గాని ఊళ్ళో ఉన్న రోగాలన్నీ నీకే ఉన్నాయే. ఆ నీ ఎలక నిన్ను ఎవడెళ్ళమన్నాడు? ఎక్కడికి? అరే ఏటైందే? అయ్యి బాబోయ్, అయితే ఇద్దరం అనవసరంగా ఇక్కడికి వచ్చినట్టున్నాం. అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోవాలి. పద. ఏటమ్మా ఏటి అంత కంగారెడిపోతున్నావు? ఏమైంది? ఏట్లేదమ్మా, అక్కడ పంపులో నీళ్ళు వస్తాలేవంట. ఎక్కడి నుంచి తేవాలా ఏటి అని అడుగుతుంది మీ అమ్మ. దాన్నే ఉంది, ఓ బాటిల్ కొనుక్కుంటే పాయే. అలాగే అలాగే. ఒరే తమ్ముడు, అక్క అన్ని పనులు వదులుకొని ఈ మహోత్సవాలకి ఎందుకొచ్చామో తెలుసుగా? తెలిసే అక్క. ఇందులో తెలియకపోవడానికి ఏముంది భార్య గారు? ఈ మహోత్సవాల్లో మొదటి పూజ మన కుటుంబం చేతుల మీదుగానే జరగాలి. అందుకే కదా వచ్చాం. కాదు, ఈ కాంతమ్మ ఆత్మాభిమానంతో ఆడుకున్న ఆ చిట్టెమ్మ అంతు చూడ్డానికొచ్చాం. దాన్ని ఆత్మాభిమానం అనకూడదేమోనండి భార్య గారు. బేసిక్గా అయితే దాని పేరు అహంకారం ఏమోనండి. మీరు నోరు ముయ్యండి. అలాగేనండి. పద. అంటే ఇప్పుడు అమ్మ గుడికొచ్చింది చిట్టమ్మ మీద పగ తీర్చుకోవడానికా? ఓరి నాయనో, ఇప్పుడు చిట్టమ్మకి నేను కాంతమ్మ కొడుకునని తెలిసిపోయిందో గొప్ప కొల్లేరవుతుంది. ఏదో ఒకటి చేసి తప్పించుకో. వచ్చిన దగ్గర నుంచి పనిలోనే పడిపోయాం. మన సీట్లు తీసుకెళ్లి స్వామి వారికి నైవేద్యం పెట్టరండి. వెళ్ళండి. ఇందా ఓ అక్క, అదిగోనే సిట్టి. వెళ్దాం పదరా తమ్ముడు. నిన్నిలా చూస్తుంటే జాలేస్తుంది చిట్టెమ్మ. ఎందుకో అంత జాలి? రండి బాబు రండి. తాజా లడ్డూలు, మైసూర్ పాకులు, కాజాలు అందరూ రండి రండి రండి.
అని వచ్చిపోయే జనాల్ని నోరెండిపోయేలా అడుక్కుంటే తప్ప కడుపులు నిండని బతుకులు కదా మీవి.